అతి తక్కువ నీటి వినియోగం జరిగిందే రేవంత్ పాలనలో. నెవర్ బిఫోర్. ఈ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్లలో 11 సంవత్సరాలు అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే రేవంత్ పాలన జరిగింది. దిస్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్. 2014-15 నుంచి 2024-25 వరకు చూస్తే ఏ సంవత్సరం కూడా 30%, 35%, 45%, 33%, 29%, 30%, 36% వాడినాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కృష్ణా నదిలో లోయెస్ట్ యూటిలైజేషన్ 28.49. కృష్ణా నదిలో వచ్చిన నీళ్లలో అతి తక్కువ రాష్ట్ర వాటాను ఉపయోగించిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక మాట్లాడుతున్నా బీఆర్ఎస్ ఎవరే చేసింది? 299 తెచ్చింది నువ్వే. ఆ ఉన్న 299 ఉన్న తాత్కాలిక ఒప్పందాన్ని కూడా వినియోగించకుండా ఆంధ్రప్రదేశ్ కు అడుగులకు మడుగులొత్తి దాసోహం చేసి తెలంగాణకు పాలమూరుకు అన్యాయం చేసింది నువ్వే కదా రేవంత్ రెడ్డి. అసలు నీకు అవగాహన ఉందా? ఒకసారి మాట్లాడు. బేసిన్లే తెలియదు. నల్లమల బిడ్డ అంటాడు, బేసిన్లు కూడా తెలియదు. దేవాలయ బేసిన్లు ఉంది అంటాడు. ఒకసారి అంటాడు 500 టీఎంసీ ఇస్తే చాలు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు, నువ్వు ఏమన్నా కట్టుకో గోదావరి. ఈయన మాట్లాడతారు ఒకసారి 500 టీఎంసీలు కృష్ణా నదిలో మాకు బ్లాంకెట్ గా ఇచ్చేసాయి, ఇక గోదావరిలో నువ్వు ఎక్కడన్నా నీళ్ళు తీసుకపో. నేనేమన్నా ఎవరు నువ్వు మాట్లాడడానికి? నువ్వు చంద్రబాబు గురువు కావచ్చు. సరే, గురువు అంటే గుర్తు వచ్చింది, అది కూడా ఇష్టం. ఒకసారి మళ్ళొకసారి చంద్రబాబు గురువు అంటే గుడికి వెళ్తాను. మొన్న ఎప్పుడో ఎక్కడైనా చంద్రబాబు నా గురువు అంటాడు. నువ్వు నిన్ను నోరుకు మొక్కాడు నాయన. దేవత అంటావు, బలిదేవత అంటావు, గురువు అంటావు, గుడికి వెళ్తా అంటావు. ఇక నేను మాట్లాడితే నోరు అంచేమని నన్ను. అయితే యూనివర్సిటీ 500 ఇచ్చి బ్లాంకెట్ ఇక ఎన్నైనా కట్టుకో చంద్రబాబు అయినట్టు. మరోసారి మొన్న ఇప్పుడు రివ్యూ పెట్టింది పేపర్లో, సీఎం ఆఫీస్ ప్రెస్ రిలీజ్ వస్తుంది కదా. మాకు కృష్ణా నదిలో 904 టీఎంసీలు రావాలి, కొట్టాడుంది అంటాడు. 500 చాలన్నది నువ్వే, 904 రావాల్సిందే అని అడ్వకేట్లను ఆదేశించుంటూ రేవంత్ రెడ్డి అంటాడు. ఒకసారి ఉత్తమ్ ప్రెస్ రిలీజ్ వచ్చింది 300 ఉత్తమ్ అంటాడు, కృష్ణాలో మేము 743 కోసం కొట్టాడుతున్నాం అంటాడు. ఎవరిది నిజం? 743 నిజమా? 500 నిజమా? 904 నిజమా? అంటే మీరు ఆటలాడుతున్నారు. రాష్ట్రంతో, రాష్ట్ర హక్కులతో అవగాహన లేనితో, ఆగమాగం చర్యలతో రాష్ట్ర ప్రజలతోని ఆటలాడుతున్నారు. రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. పూటకో మాట మాట్లాడి మీ పరువు తీసుకుంటే తీసుకున్నారు, కానీ రాష్ట్రం పరువు తీస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఇంత అవగాహన ఉంది, తెలంగాణ నీళ్ల మంత్రికి ఇంత అవగాహన ఉంది అని పక్క రాష్ట్రాల వాళ్ళ ముందు నవ్వుల పాలు చేస్తున్నారు తెలంగాణ. అసలు ఈ రోజు పైసా ఇవాళ ఈవెన్ టుడే నాగార్జున సాగర్ కుడికాలు నుంచి రోజు 10,000 క్యూసెక్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే చేస్తున్నది చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు కూడా ఆపలేకపోతున్నారు మీరు. బెల్లం కొట్టిన రాళ్ళలాగా చలనం లేకుండా మీరు ఈ రోజు. ఈవెన్ టుడే ఈ రోజు ఈ నిమిషానికి కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. వాస్తవానికి ఈ సంవత్సరం వచ్చిన 1010 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సింది 666, కానీ ఇప్పటికే 657 తీసుకుపోయింది ఆంధ్రప్రదేశ్. 657 తీసుకుపోయింది. ఇంకా వాటర్ ఇయర్ ఇంకా 5-6 నెలలు మిగిలింది. అసలు వాళ్ళకి మిగిలింది ఎంత? ఇంకా 9 టీఎంసీలే, కానీ ఇప్పుడు రోజు 1 టీఎంసీ తీసుకుపోతున్నారు. మరి మనకేం కావాలి? మన విద్యుత్ అవసరాలు ఏం కావాలి? సాగర్ ఎడమ కాలు ఆయకట్టు ఏం కావాలి? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎవరి ప్రయోజనాన్ని మీరు కాపాడాలనుకుంటున్నారు? ఏంటి ఈ రోజు కూడా 10,000 పోతుంది, ఎందుకు మాట్లాడతలేదు మీరు? ఇంకా చాలా ఉన్నాయి, నేను మళ్ళీ డీటెయిల్ గా చెప్తా కానీ ఒక లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తాను. చాలా అంటే వాళ్ళ ప్రతి ఇష్యూకి నేను ఐ కెన్ ఆన్సర్ విత్ డాక్యుమెంట్.